హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడు గోంగూర శనగపప్పుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామండి. ఫస్ట్గా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దానిలో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. నూనెలో కొద్దిగా మరిగేంత వరకు కలుపుకున్నాను. నూనెలో కొద్దిగా వేగిందండి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కలిపాను, చూడండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నూనెలో కొద్దిగా మరిగాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. ఉల్లిపాయలు, మిర్చి నూనెలో ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేసి నూనెలో కొద్దిగా ఉడికేంత వరకు అలా కలిపాను. నూనెలో టమాటా ఉడికిందండి, చూడండి. తర్వాత గోంగూర వేసాను. గోంగూర వేసుకొని నూనెలో దాన్ని బాగా మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, గోంగూర మొత్తము ఆయిల్లో ఉడికేంత వరకు స్టవ్ పైన కొద్దిగా పెట్టుకొని చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి. గోంగూర తొందరగానే ఉడుకుతుందండి, చూడండి, ఉడికింది. తర్వాత ఉడకపెట్టిన శనగపప్పు 1 కప్పు యాడ్ చేశాను. నూనెలో గోంగూర, ఉడకపెట్టిన శనగపప్పు వేసాను. గంటెతో బాగా కలిపానండి, చూడండి. శనగపప్పు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తెలంగాణ వంటకం ఎలా ఉందో చెప్పండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.